నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. జాతికి జగన్ ద్రోహం, నేడు కొండగట్టుకు పవన్, లోకేష్ కు వినతుల వెల్లువ, వైసీపీ అరాచకాల చిట్ట, వీసీల రాజీనామాల పర్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు, పిసిసి చీఫ్ వైప్ కసరత్తు కొలిక్కి, నీటిపై దద్దరిల్లిన పార్లమెంట్. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ రేపు చూద్దాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దాన్ని జగన్ గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. అహంకారంతో ఆయన చేసిన దుస్సాహసానికి ఫలితమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి కారణమని అన్నారు. ఇక ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్రం నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అన్నారు. శుక్రవారం ఇక్కడ వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కళ్లల్లో నీళ్లు ఉబుకుతుండగా ఆపుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ గత 5 ఏళ్లలో చేసిన నష్టమే ఎక్కువ అన్నారు. రాష్ట్రాన్ని నష్టం చేసే హక్కు ఎవరికీ లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం 2 కళ్లు లాంటివి అన్నారు. పోలవరం వాస్తవ స్థితిగతులను ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ధ్వంసం జాతికి జరిగిన విద్రోహంగా అభివర్ణించారు. 2014-19 మధ్య పోలవరానికి తమ ప్రభుత్వం 11,762 కోట్లు ఖర్చు చేసిందని, జగన్ 4,167 కోట్లు మాత్రమే పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అవగాహన లేకుండా నిర్మాణాన్ని జగన్ ఆపేశారని, దానివల్ల కలిగిన నష్టమే పోలవరం విధ్వంసమని చెప్పారు. పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో కేంద్రం వద్దన్న కాంట్రాక్టు సంస్థను మార్చారని, సమర్థులైన అధికారులను బదిలీ చేశారని ఆక్షేపించారు. వైసీపీ పాలనలో గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, వినాశనం ఎంతో ప్రజలకు తెలియాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. వీటి వల్ల రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్లిందో కూడా వారికి అర్థం కావాలని, బాగా చర్చ జరగాలి అని వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమైన అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వైసీపీ దుష్పరిపాలనను భరించి విసిగెత్తి ఇచ్చిన తీర్పు ఇది. అందరినీ భయపెట్టే మీడియా కూడా భయపడే పరిస్థితి కల్పించారు. కోర్టులను కూడా తమ అదుపులోకి తీసుకొచ్చారు. ఇక సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని కించపరిచే పోస్టులు పెట్టించారు. దీనిపై కోర్టు స్వయంగా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చింది. ఈ దుర్మార్గ పాలనపై తాము ప్రతిపక్షంలో ఉండగా తమకున్న వనరులకు లోబడి పోరాటం చేశామని చంద్రబాబు తెలియజేశారు. ఇటీవలి ఎన్నికల్లో జనం గెలిచారు. ఇక రాష్ట్రం నిలవాలి, ఎలా కోలుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలి అన్నది ఇప్పుడు ముఖ్యం. దీనికి అందరి సలహాలు తీసుకుంటున్నాం. దీనిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. అందుకే శ్వేతపత్రాల ద్వారా సమాచారం అందుబాటులోకి తెస్తున్నాం అని చంద్రబాబు వివరించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతోంది అని, రాష్ట్రానికి కావాల్సిన పథకాలు, నిధుల అవసరాలను దాని దృష్టికి తీసుకువెళ్లి బడ్జెట్లో సాయం పొందే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. 3 వారాల్లో మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలి అనుకుంటున్నాం. తర్వాత రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక పని చేయకపోయినా అబద్దాలు పదే చెప్పి నమ్మించడంలో వైసీపీ నేతలు దిట్టలు అని విమర్శించారు. అందుకే శ్వేతపత్రాలకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండేలా వెబ్సైట్లలో పెడుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనంతరం ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఆయన కొండగట్టుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ రాక కోసం దేవస్థానం అధికారులు, జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు పయనమవుతారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయనున్నారు. ఇక తెలంగాణలో ప్రజా సమస్యలు, సిరిసిల్ల చేనేత కార్మికుల కష్టాలపై పవన్ మాట్లాడే అవకాశం ఉంది. ఇదే పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో సహా ఇతర పార్టీలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరతారని తెలంగాణ జనసేన నేత సాగర్ తెలియజేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని కూడా తాము విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారుకు మంచి స్పందన వస్తోంది. సమస్యలు విన్నవించేందుకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో 4 కోట్ల విలువైన 84 సెంట్ల భూమిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అండతో వైసీపీ నేతలు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని డ్రైవర్ కాలనీకి చెందిన బాధితుడు మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న నారా లోకేష్ బాధితుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కరెంటు బిల్లు సాకుతో గత ప్రభుత్వంలో వితంతు పెన్షన్లు తొలగించారు. తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన
అనవాయమ్మ, హైమావతికి కరెంటు బిల్లులు సాకుతో తొలగించిన వితంతు పెన్షన్లు పునరుద్ధరించాలని మంత్రి లోకేష్ ను కోరారు. అలాగే విద్యుత్ షాకుతో 2 చేతులు కోల్పోయిన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రబాలెంకు చెందిన తాటిబోయిన రవీంద్ర నారా లోకేష్ ను కలిసి వేడుకున్నారు. వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామంటే బాధితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగనన్న కాలనీకి భూములిచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరులు 1.16 కోట్ల కమిషన్ నొక్కేశారు. తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం పసుమర్రు గ్రామంలో విడుదల రజనీ అనుచరులు రైతుల వద్ద కమిషన్ గా తీసుకున్న డబ్బును గురువారం వెనక్కి ఇచ్చేశారు. ఇక పసుమర్రుకు సమీపంలో ఉన్న గూదెవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంత్రిగా రజనీ హయాంలో 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు 2.5 లక్షల చొప్పున చిన్న మినహాయింపులు పోగా మొత్తం 1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజనీ పిఏ రామకృష్ణతో కలిసి వారి అనుచరులంతా ముక్కుపిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రజనీకి చెందిన వ్యక్తులు రైతులకు 90 లక్షలు వెనక్కి ఇచ్చారు. మిగిలిన 26 లక్షలు త్వరలో రైతులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో తమకు న్యాయం జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ జమానాలో చోటు చేసుకున్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత 5 ఏళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలను అణచివేసిన వ్యవహారాలపై జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది అని తెలుస్తోంది. అవినీతి వ్యవహారాలపై కూడా సమాచార సేకరణ జరుగుతోంది అని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. నాటి ముఖ్యమంత్రి జగన్ ను వ్యతిరేకించిన సొంత పార్టీ ఎంపీని కూడా పోలీస్ కస్టడీలో చితకబాదారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ఇదే మాదిరిగా పోలీస్ స్టేషన్లో హింసించారని, వేల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై కూడా దాడికి ప్రయత్నం జరిగింది. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్, కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, రేపల్లిలో 10వ తరగతి చదువుతున్న బాలుడు అమర్నాథ్ గౌడ్, పలమనేరులో ముస్లిం మైనార్టీ బాలిక మిస్బా, కావలి కరుణాకర్ వంటి వారి మరణాలపై కూడా ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది. అధికారం అండతో ప్రైవేట్ ఆస్తులు, గనులు, వ్యాపారాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్న సంఘటనల జాబితా కూడా సిద్దమవుతోంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఉన్నత స్థాయిలో జరిగిన దోపిడీతో పాటు జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు చేసిన అక్రమాలు, సాగించిన దోపిడీ వ్యవహారాలపై కూడా నివేదికల తయారీకి ఆదేశాలు ఇచ్చారు. ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలు ప్రజల ముందు పెట్టి చట్టబద్దంగానే చర్యలు తీసుకోవాలి అన్న యోచనలో ప్రభుత్వం ఉంది అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవిని ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత డబ్బు చెల్లించారో సీఐడీ తవ్వితూస్తోంది. ఇక ప్రభుత్వం మారగానే తెలంగాణకు పారిపోయిన ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు మొత్తం కుంభకోణాన్ని వెలికితీస్తున్నారు. విజయవాడలోని ఏపీ బ్యావరేజెస్ కార్యాలయాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిచి కంప్యూటర్లు ఓపెన్ చేయించారు. అందులోని సమాచారంతో పాటు డిలీట్ చేసిన వివరాలను నిపుణుల ద్వారా రికవరీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సోదాల్లో లభించిన ఆధారాలపై కసరత్తు చేసిన సీఐడీ అధికారులు శుక్రవారం మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణం ఎలా జరిగింది, 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ కు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎక్కువ ఆర్డర్ పొందిన మద్యం కంపెనీ ఏది, అనధికారికంగా ఎవరెవరు ఎంతించారు అనే అంశాలపై కూపి లాగుతున్నారు. అసలు సూత్రధారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశంపై న్యాయ నిపుణులు సలహా కోరుతున్నారు. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాలు ఉన్నాయి. కానీ కాలు కంటే వేగంగా కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేసే కలెక్టర్లు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. జగన్ జమానాలో ఏదైనా సాధ్యమే. గుంటూరు జిల్లా కలెక్టర్ హోదాలో జగన్ కు వీరభక్తుడిగా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ఘనత సాధించారు. రేపటి రోజు చేసిన తనిఖీ నివేదికను ఈ రోజే ఇచ్చేశారు. ఈ కాల మహిమ తాజాగా బయటపడింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగడం లేదు అని చెప్పండి అంటూ నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అప్పట్లో కలెక్టర్లకు ప్రొఫార్మా పంపిన సంగతి తెలిసిందే. ఇదే ఒక చిత్రమైతే నాడు గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి అతని కంటే ఘనుడు అన్నట్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న తనిఖీలు చేసినట్లుగా చెబుతూ 13వ తేదీనే ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. ఇది
క్లరికల్ మిస్టేక్ కాదు, నిండా నిర్లక్ష్యం, ఉత్తుతి తనిఖీలు చేసి ఉత్తుతి రిపోర్టులు ఇచ్చే క్రమంలో దొర్లిన దారుణం. ఇసుక అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్జీటీ బృందం అంతకుముందు తనిఖీ చేసి నిర్ధారించగా అదేం లేదు అని వేణుగోపాల్ రెడ్డి నివేదిక ఇచ్చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరుకు చెందిన దండా నాగేంద్ర ఎన్జీటీలో కేసు వేశారు. కానీ అసలు అక్రమాలే జరగడం లేదంటూ గనుల శాఖ అఫిడవిట్ వేసింది. నాగేంద్ర పలు ఆధారాలు సమర్పించడంతో కలెక్టర్ల నేతృత్వంలో సంయుక్త విచారణ కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ ఏడాది ఫిబ్రవరి 5న ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సంయుక్త విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. దానిపై సభ్యులందరి సంతకాలు ఉన్నాయి. అదే నివేదికను కలెక్టర్కు, గనుల శాఖ డైరెక్టర్కు, గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి కూడా పంపించారు. కానీ వేణుగోపాల్ రెడ్డి మాత్రం ఎన్జీటీకి తప్పుడు నివేదిక ఇచ్చారు. అంతా బాగుంది అని క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఏపీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలపై అధికార యంత్రాంగం కొరడ జలిపిస్తోంది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఎందుకు కూల్చకూడదో కూడా చెప్పాలి అని నోటీసుల్లో హెచ్చరించింది. ఆఫీసులను కూలగొట్టవద్దు అని వైసీపీకి చెందిన నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో విచారణ జరిగి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించే వరకు స్టేటస్ కోను పాటించాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని 26 జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం నుంచి స్థలాలు సేకరించి నిర్మాణాలను ప్రారంభించింది. జల వనరుల శాఖతో పాటు పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి నిషేధిత భూములను కూడా సేకరించింది. ఒక్కొక్క కార్యాలయానికి 2 ఎకరాల వరకు భూములను సేకరించి ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేశారు. ఇదేమిటని అడిగితే ఖాళీగా ఉన్నాయని పార్కింగ్ కోసము అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో నిర్మించేందుకు 2 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిని సేకరించింది. పక్కనే ఉన్న మరో 5 ఎకరాలను కూడా కబ్జా చేసేశారు. బోట్ యాడ్కు చెందిన స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇవ్వడం సాధ్యం కాదని ఇరిగేషన్తో పాటు రివర్ కన్జర్వేటివ్ కూడా స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్న రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు లేఖ కూడా పంపారు. అదేవిధంగా అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంగళగిరి కార్పొరేషన్ అధికారులు కూడా నేరుగా రాంకీ ఇన్ఫ్రాకు లేఖ రాశారు. ఇక ఈ లేఖలకు లెక్క చేయకుండానే కార్యాలయం నిర్మాణాన్ని సాగించారు. ఇక దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. చట్టబద్దంగా వ్యవహరించాలని కోర్టు సూచించడంతో నిబంధనలను అతిక్రమించి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీతో అంటకాగిన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం 3 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయగా శుక్రవారం మరికొంతమంది రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, ఎస్వీయూ పీసీ శ్రీకాంత్ రెడ్డి, జేఎన్టీయూ అనంతపురం వీసీ శ్రీనివాసరావు, ఎస్కేయూ వీసీ హుస్సేన్ రెడ్డి, విక్రమసింహపురి వీసీ జీఎం సుందరపల్లి, ద్రావిడ యూనివర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి, కృష్ణా వీసీ జ్ఞానమణి, వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి రాజీనామాలు చేశారు. అలాగే యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, రెక్టార్లు కూడా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీకి అనుకూల వ్యక్తులుగా గుర్తింపు పొందడంతో వీరిని వైసీపీ ప్రభుత్వం వీసీలుగా నియమించింది. వీరిలో ఏయూ వీసీ అత్యంత వివాదాస్పద వీసీగా ఉన్నారు. ఇక అనేక సందర్భాల్లో ఆయన వైసీపీ కార్యకర్త తరహాలో పనిచేశారు. యూనివర్సిటీని వైఎస్ అడ్డాగా మార్చారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పనిచేశారు. ఇక సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడం యూనివర్సిటీలో అలవాటుగా మార్చారు. ఈ స్థాయిలో విధేయుడిగా ఉన్న ఆయనకు రెండోసారి వీసీగా అవకాశం లభించింది. ఇక కొద్ది నెలల కిందట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా నియమితులైన శ్రీకాంత్ రెడ్డి నియామకమే వివాదమయ్యింది. ఆయనపై వ్యక్తిగతంగా కూడా అనేక ఆరోపణలు ఉన్నా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో ఆయన వీసీగా నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మనిషిగా గుర్తింపు పొందిన నాగార్జున యూనివర్సిటీ వీసీ పి రాజశేఖర్ మాత్రం రాజీనామా చేయలేదు. పైగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే తెలుగుదేశం నాయకులకు శుభాకాంక్షలు చెప్తూ యూనివర్సిటీలో ఫ్లెక్సీలు పెట్టించారు. ఇక ఈ ప్రభుత్వంలోనూ వీసీగా కొనసాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు టీడీపీ కూటమి సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. పలు పథకాలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను అధికారులతో సమీక్షిస్తూనే మరోవైపు వచ్చే నెల 1న ఇవ్వాల్సిన పెన్షన్లు, ఉద్యోగుల జీతాల కోసం నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటోంది. సామాజిక పెన్షన్ల కోసం గతంలో కంటే ఎక్కువ మొత్తంలో నిధులు సమీకరించుకోవాల్సి ఉంది. నెలకు 1000 రూపాయలు అదనంగా ఇవ్వడంతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయి 3000 కలిపి మొత్తం 7000 రూపాయల చొప్పున చెల్లించాలి. దీంతో ఇప్పటికే ఆర్బీఐ వద్దకు అప్పునకు వెళ్లిన సర్కార్ 5000 కోట్లకు ఇండెంట్ పెట్టింది. మంగళవారం వేలం ద్వారా ఈ నిధులు వస్తాయి. సామాజిక పెన్షన్లతో పాటు
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా 1వ తేదీన చెల్లించి ఉద్యోగుల్లో సైతం భద్రతాభావం పెంచాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక పింఛన్లను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దనే ఇచ్చి చూపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. ప్రకాశం జిల్లా పునలూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకుని లబ్ధిదారులకు 1వ తేదీనే అందేలా చూడాలని కోరారు. ఎస్సీలకు ఉపాధి కల్పన కోసం త్వరలో పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పొలాలు ఉన్న ఎస్సీ రైతులకు ఫార్మింగ్ మెకనైజేషన్ ద్వారా వివిధ యంత్ర పరికరాలు సబ్సిడీపై అందజేస్తామని అన్నారు. ఎన్నికల సందర్భంగా సేవా కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చిన సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరలా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం కృష్ణా జిల్లా చెలపల్లి మండలం పాగలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. ఇక తరగతి హాస్టల్ గదులను సందర్శించి అక్కడున్న వసతులను పరిశీలించారు. భోజనశాలలో పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఇక గతంలో ఏనాడు రాజకీయాల్లో కనిపించిన భువనేశ్వరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన భర్త చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలను నిజం గెలవాలి పేరిట పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కూటమి తరపున ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె ఎన్టీఆర్ స్కూల్ ని సందర్శించలేకపోయారు. దీంతో పిల్లల్ని చూడాలి అనే ఆరాటంతో శుక్రవారం చెల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ని నారా భువనేశ్వరి సందర్శించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. పిల్లలు అందరూ చక్కగా చదువుకొని ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థుల నుంచి గర్వంగా చాటి చెప్పాలి అని నారా భువనేశ్వరి ఉద్బోధించారు. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతూ పిల్లలతో కాలక్షేపం చేసి అపరిమిత ఆనందంతో ఆమె పిల్లలకు వీడుకు. నంద్యాల జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. చెలమ రేంజ్ లో వచెర్ల నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతపులి బోన్లో చిక్కింది. 3 రోజుల పాటు అటవీ శాఖ అధికారులను ఈ చిరుతపులి ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఈ నెల 25న కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన పచ్చెర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మొహరున్నీసాను చంపిన చిరుతపులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. చిరుత తరచూ గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పలుచోట్ల బోన్లు, ట్రాప్ కెమెరాలను అమర్చారు. ఎట్టకేలకు పచ్చెర్ల చెక్పోస్టు సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో ఓ చిరుతపులి చిక్కింది. ప్రస్తుతం బోన్లో చిక్కిన చిరుతపులి మహిళపై దాడి చేసిన చిరుతగా అటవీశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక చిరుతపులిని పట్టుకున్న అటవీశాఖ సిబ్బందిని నంద్యాల సబ్ డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. చిరుతపులి వయసు 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది అన్నారు. 3 రోజుల క్రితం ఓ మహిళను చంపిన చిరుతపులి ఇదా కాదా అనే విషయంపై శాస్త్రీయంగా నిర్ధారణ చేయాల్సి ఉంది అని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం చిరుతపులి ఆరోగ్యంగా ఉందని, త్వరలో తిరుపతి జూకు తరలిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ వరంగల్, హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:40 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకోనున్నారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించి ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఆ తర్వాత వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో వరంగల్ మహానగర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై చర్చిస్తారు. సాయంత్రం 5:40 హంటర్ రోడ్లో నూతనంగా నిర్మితమైన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజు నరసింహ, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సాయంత్రం 6:10 వాతావరణ అనుకూలతను బట్టి రేవంత్ రెడ్డి వరంగల్ నుంచి హెలికాప్టర్లో గానీ లేదంటే రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారికి కేబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ 2 అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి అందించామని చెప్పారు. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని, పీసీసీ చీఫ్ మహిళ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కావచ్చు అని వ్యాఖ్యానించారు. అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. 3-4 రోజుల్లో రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తామని,
2 లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదని, పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది అని స్పష్టత ఇచ్చారు. ఇక తమ తొలి ప్రాధాన్యం రుణమాఫీ అని, అసెంబ్లీ తర్వాత రైతు బంధు అమలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత పింఛన్ పెంపు చర్యలు చేపడతామని అన్నారు. కల్వకుర్తి ఏరియాలో నేషనల్ హైవే భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. దీనిపై సబ్ కమిటీ వేశాం. అది సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలి అనేది తమ ఉద్దేశం అని వివరించారు. ఇక ఫిరాయింపులు ఒక తెలంగాణలోనే ప్రత్యేకం కాదని, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని, 4 టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అధికారాలను దుర్వినియోగం చేయను, కక్ష సాధింపు చర్యలకు పాల్పడను, అధికారులతో సమర్థంగా పనిచేయించుకుంటాను, డీజీపీని కూడా తాను మార్చలేదు, కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది అని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరుగుతోంది అని, దర్యాప్తు చేసిన తర్వాత నిజ నిజాలన్నీ కోర్టులకే చెప్పాలి అని అధికారులకు సూచించానని తెలియజేశారు. ఎప్పుడెప్పుడా అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలో ఖాళీల ఆధారంగా కొన్ని పరీక్షలను 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షల ప్రక్రియ జూలై 18న ప్రారంభమై మొత్తం 13 రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్టు 5న హిందీ లాంగ్వేజ్ పండిట్ పరీక్షతో ప్రక్రియ ముగియనుంది. జూలై 18న స్కూల్ అసిస్టెంట్, సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, పీఈటీతో మొదలై ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్తో పరీక్షలు ముగుస్తాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్ను పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షలు దరఖాస్తులు అందాయి. గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ మంత్రాంగం ఫలించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత బుజ్జిగింపులు పనిచేయడం లేదు. కేసీఆర్ ను కలిసిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. తాజాగా చీవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య ఢిల్లీ వెళ్లి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో యాదయ్యతో కలిసి ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం పార్టీలో చేరగా తాజాగా కాళీ యాదయ్య కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కు తగ్గింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం కసరత్తు కోలికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 2 అంశాలపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు మిగిలినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసినట్లయితే వివాద రహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్నవాడిగా మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో అధిక నష్టాలు మూటగట్టుకుంటున్న దక్షిణ సర్కిల్ బాధ్యతను ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి చెందిన సంస్థకు ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూళ్లను అదానీ కంపెనీకి ఇచ్చామని, భూగర్భ లైన్లు వేసి అక్కడ మొత్తం వ్యవస్థను మార్చాలని కోరామని తెలిపారు. ఈ నేపథ్యంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న సర్కిళ్లను ప్రైవేటుకు అప్పగిస్తారని ఖాయమైంది. అయితే విద్యుత్ సరఫరా, లైన్ల నిర్వహణ, మీటర్ రీడింగ్, బిల్లుల జారీ, వసూళ్లు ఇలా అన్నిటిలోనూ ప్రైవేటు వ్యవస్థను భాగస్వామ్యం చేస్తారా, బిల్లుల జారీ వసూళ్ల వరకేనా అన్నది తేలాల్సి ఉంది. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్తుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్తులు ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయం కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రం నుంచి ఆటోలో ప్రసాదాలను విక్రయ కేంద్రాలకు తీసుకువెళ్తున్న సమయంలో లెక్కించగా లెక్క తప్పినట్లు గుర్తించారు. ఒక్కో డబ్బాలో 100 ప్రసాదాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా డబ్బాలో మాత్రం 150 నుంచి 170 వరకు ఉన్నట్లు తనిఖీలు తేలింది. అధికంగా ఉన్న ప్రసాదాలను సిబ్బంది అనధికారికంగా విక్రయిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. భక్తులకు విక్రయించిన టికెట్లు చించకుండా వాటిని తిరిగి విక్రయిస్తూ ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రామస్తులు ఆలయ ఈవో విజయ రామారావుకు సమాచారం అందించి ఆయన సమక్షంలోనే తనిఖీలు చేయగా ఈ అక్రమం వెలుగు చూసింది. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ఆలయ సిబ్బంది అవినీతికి
అడ్డు లేకుండా పోతుంది. ఇక ప్రసాదాల విక్రయాల్లో అవకతవకలపై ఆలయ సూపరింటెండెంట్ శివరాజు, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ ను సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో విజయ రామారావు తెలియజేశారు. మరో 4 అవుట్సోర్సింగ్ సిబ్బందిని సైతం విధుల్లో నుంచి తొలగించినట్లు ఈవో చెప్పారు. ఇక 2 నెలల క్రితమే ఆంధ్రజ్యోతి బాసరలో ప్రసాద విక్రయాల్లో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక కార్మికుడు పనిలో చేసిన పొరపాటు పెను ప్రమాదానికి కారణమైంది. అద్దాలు తయారు చేసే పరిశ్రమలో రియాక్టర్ పేలి 5 కార్మికులు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం జరిగింది ఘటన. గాయపడ్డ వారిలో 9 మందిని షాద్నగర్ పట్టణంలోని వివో ఆసుపత్రికి తరలించారు. మరో కార్మికుడిని చికిత్స నిమిత్తం శంషాబాద్లోని లిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నీటి పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఇక ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల అమరులైన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీటి అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. నీట్ పేపర్ లీక్ దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశమని అన్నారు. నీట్పై చర్చకు ప్రధాని మోదీ రావాలి అని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ ను జనవరిలో ఈడీ అరెస్ట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా మారింది. మొన్నటి వరకు తీవ్రమైన వేడి, నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు 2 రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం కుంభవృష్టి వానలకు ఢిల్లీ అతలాకుతలమవుతోంది. భారీ వర్షానికి నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.